నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 81% పోలింగ్ నమోదు. దర్శిలో అత్యధికంగా 90%, తిరుపతిలో అత్యల్పంగా 63% పోలింగ్ నమోదు. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. హింసాత్మక ఘటనలపై డీజీపీ వైసీపీ నేతల ఫిర్యాదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి. టీడీపీ పాలనను కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు. పోలింగ్ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతల వెల్లడి. చిలుకలూరుపేట వద్ద ఘోర ప్రమాదం. ట్రావెల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్, 5 సజీవ దహనం, 20 మందికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 81.86% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటలకు పూర్తయిందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో తుది పోలింగ్ శాతం వివరాలను సీఈఓ మీడియాకు వెల్లడించారు. దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని, 4 దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు. ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66% పోలింగ్ నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20% నమోదైనట్లు చెప్పారు. అదేవిధంగా 4 ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను 1-2 రోజుల్లో అరెస్ట్ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన కఠిన చర్యలు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని సీఈఓ ప్రకటించారు. లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.1. మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85+ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగిందంటూ వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్ఛగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్ళు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడతానన్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసులు వైఫల్యమే కారణం. భువనేశ్వరి చెప్పినట్టు పోలీస్ అధికారులను మార్చిన చోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి, లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది, పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా. అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, పోలీసు ఫెయిల్యూర్ అయిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ
పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువల్ల మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే మొన్న సడన్ గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా, నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతానే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి, ఆ రోజు జరిగాయి, నిన్న జరిగాయి. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపొడి, కొత్త గణేశన్పాడులో హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున బలగాలు మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసులు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 19 కంపెనీల బలగాలను మోహరించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతోనే పోలింగ్ శాతం పెరిగిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి, టీడీపీ సీనియర్ నాయకులు కోవెలముడి రవీంద్ర తెలిపారు. చంద్రబాబు కృషి, పవన్ కళ్యాణ్ ఆశయం, మోడీ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవి రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు పాలనను స్వర్ణయుగంతో పోల్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, తిరుపతయ్య, టీడీపీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, హనుమంతరావు పాల్గొన్నారు. మే 13న జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి, పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి, మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది. ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరమో అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది. ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక, వణకక, తొనకక నిలుచొని 5-6 గంటల సమయం పట్టినా కూడా, అసౌకర్యాలకి గురైనా కూడా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ, సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు, ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది. అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టికెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలుచున్న ప్రతి ఒక్క నాయకుడికి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళామణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం. వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి, రేపు రాబోయే విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణయుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ, 1947 నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు 2047 మీడియా మిత్రులు ప్రత్యేక పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన పాత్ర
పోషించి ఎక్కడా రిగ్గింగ్ జరగకుండా, ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నాయకులు అరాచకాలు పాల్పడుతున్నారో, బూత్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారో, ఆ టైంలో మీరు తగిన సమయంలో స్పందించి దాన్ని అడ్డుకున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ ఈ రాక్షస ప్రభుత్వం అధికారం అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకొని ఏ విధమైన అరాచకాలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం. మన ఉమ్మడి జిల్లాలో మాచర్లో కానీ, అట్లాగే తాడిపత్రిలో కానీ, నిన్న చంద్రగిరిలో కానీ, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి పులివర్తి నానిని ఏ విధంగా ఒక పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో అనేక చోట్ల దౌర్జన్యాలకు తెగబడ్డారని కూటమి నాయకులు ఆరోపించారు. గడ్డిపాడులో టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబం హత్యాయత్నానికి ప్రయత్నించిందని ఆరోపించారు. దీనిపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ప్రకటించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్, కూటమి నాయకులు గాదే వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, వనామ నరేంద్ర మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేస్తారని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో దొంగ ఓట్లు వేసే క్రమంలో వైసీపీ టీడీపీ శ్రేణులపై దాడులు చేసిందని ఆరోపించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అవసరం అనుకుంటే వైసీపీ బాధితులు తమకు ఫోన్ చేస్తే వారికి రక్షణగా ఉంటామని ప్రకటించారు. నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం, ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం. వారందరికి కూడా ఎవరైతే ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు, నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపుని ఓటమి భయంతో చంద్రబాబు వైసీపీ ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్రలు చేశారని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో అల్లర్లు సృష్టించారని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుందే పోలీస్, ఎలక్షన్ సిబ్బందిని వాడుకోవడానికి అని విమర్శించారు. అయినా పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి 20,000 మెజార్టీతో తానే విజయం సాధిస్తానని నంబూరు శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులోని పెదకూరుపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడారు. వైసీపీ ఓటింగ్ ఉన్న చోట ఒక పథకం ప్రకారం దాడులు జరిగాయని ధ్వజమెత్తారు. పెదకూరుపాడు నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమంను చూసి ప్రజలందరూ ఓటు వేయడంతోనే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సాగించిన దమనకాండ దృశ్యాలను ఆయన సెల్ ద్వారా మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ చేసుకోలేకపోతే అసలు మనం ఈ రాష్ట్రంలో ఉండలేము, కేవలం పొత్తు పెట్టుకుంది డిపార్ట్మెంట్లు వాడుకోవడానికి అన్న విధిగా వ్యవహరించడం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ కానీ వాడుకోవటంలో
ఆయన దిట్ట. ఇలాంటి పుత్తులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యంగా ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని, బీసీలని. ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆ బూతుల్లో ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి బూత్లోకి అసలు ఎవరో సంబంధం లేకుండా 50 మంది పోవటం, అక్కడ బూత్ ఏజెంట్లను కొట్టడం, దౌర్జన్యాలు. ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీకి వచ్చే గ్రామాల్లో ముందు రోజు నైట్ నుంచే మరి డిపార్ట్మెంట్ని వశపరుచుకొని కార్యకర్తని, వైఎస్ఆర్ కార్యకర్తలని దొడ్లేరు కానీ కొట్టడం, అంటే కొడితే భయభ్రాంతులకి ఓటుకు రాకుండా ఓటింగ్ శాతం పడిపోయింది, మేము గెలవాలి ఎట్టయినా అనే ఉద్దేశంతో రాత్రిపూట్ల కొట్టడం, తెల్లారి లేడీస్ క్యూ చూసి ఇంకా రెచ్చిపోయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ వస్తే ఆ గ్రామాల్లో బూత్లో జరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఏమైనా చూసుకుంటాము మీరు కొట్టండి, లేకపోతే కొట్టించుకోండి, కేసులు పెడదాం, కేసులు పెట్టించుకోండి, ఈ రకంగా రెచ్చగొట్టి చంద్రబాబు చెప్తానే ఉన్నాడు, ఎక్కువ మంది కేసులు పెట్టించుకోండి కార్యకర్తలు, వాళ్ళకి నేను మేలు చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు. అదే ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఆత్మగౌరవం నినాదంతో ఏపీలో ప్రజా చైతన్యం వెల్లివిరిసిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. దీనికి రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ శాతమే నిదర్శనమన్నారు. తద్వారా ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలికిందన్నారు. కూటమి పక్షాన నిలిచిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ రౌడీజం బరదిగించిందని ధ్వజమెత్తారు. అలాగే తెనాలి ఎమ్మెల్యే సాధారణ పౌరుని అకారణంగా కొట్టడం దారుణమన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు 5 ఏళ్లు మౌనంగా భరించారని చెప్పుకొచ్చారు. ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరిగి కొట్టడం మార్పుకు చిహ్నమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్ల బట్టి మనకి వాళ్ళ యొక్క ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేశారో మనం గమనిస్తున్నాం. ఈ తూర్పు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఆత్మగౌరవంతో, రాజకీయ చైతన్యంతో ప్రతి ఒక్క చోట కూడా పోలింగ్ శాతం ఎలా పెరిగిందో దాన్ని బట్టి వైసీపీ మీద, అరాచక పాలన మీద ప్రజలు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో కూడా మనకి విశదమైంది. పోలింగ్ శాతం 81.17 అయితే పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు, అది 1.17% వరకు పెరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చూస్తే మీకు 81.07, అంటే టోటల్ కలిపి మీకు 81.17%. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ విధంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి అంత బార్లు తిరిగి 12 గంటల వరకు నుంచొని ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఎవరి ఓట్లని మీరు అందరూ గమనించాలి. నిన్న మొన్న అందరూ కూడా వైసీపీ పార్టీ మంత్రులు అయితేనేంటి, మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరూ కూడా ఆ పోలింగ్ శాతం పెరిగింది మా గురించే టీడీపీని చాలామంది ప్రజలు చేదరించుకుంటారని ఘంటాపదంగా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారో, మాకు తెలుసు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ దుష్ప్రచారాన్ని మానటం అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా ఓట్లు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మారలేదనేది ఈరోజు నిశ్చితమైంది. ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి, మనం మరి ముఖ్యంగా ఇందాక కూడా మాట్లాడారు మాచర్లలో మరి పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్ళకు పోయి కొట్టడాలు, రాడ్లు వేసుకొని పోవటాలు, జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి. మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పడానికి ఏం అవసరం లేదు. మరి ఆయన ఒక ఓటర్ని పట్టుకొని లాగి గట్టిగా చెంపదెబ్బ మీద కొట్టడం అనేది, అసలుకి ఎమ్మెల్యే ఒక పౌరుని కొట్టడం ఎక్కడన్నా చూసామా? ఎందుకంటే పౌరులు వాళ్ళకి కొన్ని ఆవేశం ఉండొచ్చు, వాళ్ళు చాలాసేపు 1.5 అవర్ నుంచి ఆ లైన్లో నుంచినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక మాట, మేము చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నామండి, ఎందుకు మీరు ఇలాగా 20 మంది వేసుకుని వెళ్తారంటే ఆ కొట్టే విధానం ఎలా ఉంది. కానీ ఆ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పే మాదిరిగా
తను సుధాకర్ గారు కొట్టడం కూడా అది చాలా గట్టిగా అనిపించింది. ఆయన కొట్టడమేమో కానీ అంటే ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరగబడి కొడుతున్నాడంటే ఇది ప్రజాస్వామ్యంలో పౌరులు ఏ విధంగా తిరగబడుతున్నారు వైసీపీ పాలన మీద అని మీరు గమనించాలి. పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట పర్చూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట ఈపూరివారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు టిప్పర్ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్, 4 ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి ఉంది. గాయపడిన వారి గుంటూరులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చినగంజం నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటన సమాచారాన్ని 108 పోలీసులకు చేరువేయడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బైపాస్ పనులు జరుగుతుండడం, తార్ రోడ్డుపై బంటి భారీగా పేరుకుపోవడం వలన టిప్పర్ వేగంగా దూసుకువచ్చింది. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. ఆ లెక్కను చూస్తే పెద్ద మొత్తంలో పోలింగ్ జరిగింది. 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. 2019 ఎన్నికల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తంగా 81.30% మేర ఓటింగ్ నమోదైనట్లు అనధికారిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.7%, దీనికి కలిపితే మొత్తం పోలింగ్ 82.37% పోలింగ్ నమోదైంది. క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు వచ్చాక వాటన్నిటిని క్రోడీకరించి ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలను ప్రకటించింది. రాష్ట్రంలో ఈసారి మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా అందులో 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2,95,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరు జిల్లాలో 70.20%, అనకాపల్లి జిల్లాలో 83.84%, అనంతపురం జిల్లాలో 79.20%, అన్నమయ్య జిల్లాలో 76.23%, బాపట్ల జిల్లాలో 84.98%, చిత్తూరు జిల్లాలో 82.65%, కోనసీమ జిల్లాలో 83.91%, తూర్పుగోదావరి జిల్లాలో 80.94%, ఏలూరు జిల్లాలో 83.55%, గుంటూరు జిల్లాలో 78.81%, కాకినాడ జిల్లాలో 80.31%, కృష్ణా జిల్లాలో 84.5%, కర్నూలు జిల్లాలో 75.83%, నంద్యాల జిల్లాలో 80.92%, ఎన్టీఆర్ జిల్లాలో 79.68%, పల్నాడు జిల్లాలో 85.65%, పార్వతీపురం మన్యం జిల్లా 77.10%, ప్రకాశం జిల్లాలో 87.9%, నెల్లూరు జిల్లాలో 78.10%, శ్రీ సత్యసాయి జిల్లాలో 82.77%, శ్రీకాకుళం జిల్లాలో 76.7%, విజయనగరం జిల్లాలో 81.34%, పశ్చిమ గోదావరి జిల్లాలో 82.70%, కడప జిల్లాలో 79.40% పోలింగ్ శాతం నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 81% పోలింగ్ నమోదు. దర్శిలో అత్యధికంగా 90%, తిరుపతిలో అత్యల్పంగా 63% పోలింగ్ నమోదు. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. హింసాత్మక ఘటనలపై డీజీపీ వైసీపీ నేతల ఫిర్యాదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి. టీడీపీ పాలనను కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు. పోలింగ్ శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతల వెల్లడి. చిలకలూరుపేట వద్ద ఘోర ప్రమాదం. ట్రావెల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్, 5 సజీవ దహనం, 20 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.